తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 35 మంది చైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేసింది. మార్చి 15న ఇందుకు సంబంధించిన జీవో విడుదలైంది. అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి ఈ రోజు తిరిగి విడుదల చేశారు. 2 రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. టీజీఐఏసీ చైర్మన్గా నిర్మలా జగ్గారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేనారెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్ నియామకమయ్యారు. అలాగే విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా అన్వేష్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి చైర్మన్గా కాసుల బాలరాజు, ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర సహకార సంఘం సంస్థ చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నాగేశ్వరరావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా రియాజ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పొదెం వీరయ్య, కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్గా జనక ప్రసాద్, నీటిపారుదల అభివృద్ధి చైర్మన్గా విజయబాబు, సెట్విన్ సంస్థ చైర్మన్గా గిరిధర్ రెడ్డి, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నాయుడు సత్యనారాయణను నియమించారు. అటు రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్గా మల్రెడ్డి రామ్రెడ్డి, శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా నరేందర్ రెడ్డి, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఈ వెంకట్రామరెడ్డి, పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా చల్ల నరసింహారెడ్డిని నియమించారు. అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ఫుడ్ చైర్మన్గా ఎంఏ ఫహీం, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా శోభారాణి, సంగీత నాట్య అకాడమీ చైర్పర్సన్గా అలేఖ్యతో పాటు పలువురిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.